నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మనం రాజకీయాల్లో రకరకాల కక్ష సాధింపులు చూసాం. బ్రతికున్న నాయకుల మీద కేసులు పెట్టడం, ఆఫీసులు కూల్చడం, ఆస్తులు ధ్వంసం చేయడం, ఇవన్నీ కామన్ పాలిటిక్స్. కానీ ఏకంగా చనిపోయిన ఒక నాయకుడి జ్ఞాపకాలను, ఆయన విగ్రహం కోసం కట్టిన గద్దెను అర్ధరాత్రి పూట తెల్లారేలోపు కూల్చేయడం ఎక్కడైనా చూసారా? అది కూడా ఎవరిపై? తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలను అడ్డం పెట్టి కొట్లాడిన ఒక నిజమైన ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఇప్పుడు నర్సంపేటలో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఈ బుల్డోజర్ పాలిటిక్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు బ్రతికున్న వాళ్లతో రాజకీయం చేయడం వేరు, కనీసం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన మనిషి జ్ఞాపకాల మీద కూడా కక్ష తీర్చుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం ఇచ్చే లౌకిక ప్రజాస్వామ్య విలువలు? అసలు విషయానికి వస్తే, తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణం ఆ ప్రాంత ప్రజలను, బీఆర్ఎస్ శ్రేణులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తనను ఎంతగానో ఆదరించిన ఆ గడ్డపై ప్రజల గుండెల్లో ఆయన జ్ఞాపకాలు శాశ్వతంగా నిలిచిపోవాలని అభిమానులు, కార్యకర్తలు భావించారు. ఇందులో భాగంగానే నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేటు స్థలంలో ఆయన విగ్రహం ఏర్పాటు కోసం ఒక చిన్న గద్దెను నిర్మించారు. అంతే, ఇక్కడే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పీకల్లోతు కోపం వచ్చేసింది. పగటిపూట వస్తే ప్రజలు అడ్డుకుంటారనే భయమో ఏమో గాని, సరిగ్గా చీకటి పడిన తర్వాత ఎవరికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులను రంగంలోకి దించి ఆ గద్దెను నేలమట్టం చేయించారు. ఇదేంటని అడిగితే అది నిబంధనలకు విరుద్ధం, మున్సిపల్ అనుమతులు లేవు అంటూ రకరకాల సాకులు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పే దమ్ముందా? ప్రైవేటు స్థలంలో నిర్మాణం జరిగితే మీకేంటి నొప్పి? అది ఎవరో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టింది కాదు, ప్రైవేటు స్థలం. ప్రైవేటు జాగాలో ఎవరైనా తమకు ఇష్టమైన వాళ్ళ విగ్రహం పెట్టుకుంటే మున్సిపాలిటీకి వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ రూల్స్ ప్రకారం అనుమతి తీసుకోవాలన్నా, చనిపోయి 10 రోజులు కూడా కాకముందే కనీసం మానవత్వం లేకుండా అర్ధరాత్రి జేసీబీలతో దాడి చేయడం ఏ రకమైన సంస్కృతి? నోటీసులు ఇచ్చే సంస్కృతి కూడా మర్చిపోయారా? ఒకవేళ అక్కడ ఏదైనా నిబంధన ఉల్లంఘన జరిగితే ముందుగా నోటీసులు ఇవ్వాలి, వివరణ కోరాలి. కానీ అర్ధరాత్రి దొంగల తరహాలో వచ్చి కూల్చివేయడం చూస్తుంటే మీ ప్రభుత్వానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెబితే ఎంత భయమో స్పష్టంగా అర్థమవుతోంది. చావు రాజకీయాలు చేయడంలో మీ తర్వాత ఎవరైనా? తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడానికి, ఆయన ఆశయాలను కొనియాడడానికి ఏ మాత్రం లేని అభ్యంతరం ఒక నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత అయిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం పెడితేనే ప్రభుత్వానికి ఎందుకు ఉలుకు పలుకు వస్తోంది? బ్రతికున్నప్పుడు రాజకీయాలు చేయడం వేరు, కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆయన జ్ఞాపకాలపై ఇలా కక్ష కట్టడం కేవలం మీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం కాదా? ఇక ఈ దారుణ ఘటనపై నర్సంపేట అగ్నిగుండమైంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది అభిమానులు రోడ్డెక్కి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. పోలీసుల తీరుపై, ప్రభుత్వ కుట్రలపై నిప్పులు చెరిగారు. ఒక ఉద్యమకారుడు చనిపోయినా ఆయన ఆశయాలను, జ్ఞాపకాలను తుడిచిపెట్టలేరు అంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానాన్ని ఎవరూ చెరిపేయలేరని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు ప్రజలే త్వరలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. మీకు ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంది కాబట్టి అర్ధరాత్రులు బుల్డోజర్లు తిప్పొచ్చు. కానీ ప్రజల జ్ఞాపకాలను, నాయకుల ఆశయాలను ఏ బుల్డోజర్తోనూ తొలగించలేరు. తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి తప్ప ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే తాత్కాలిక పాలకుల పేర్లు కాదు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏ శక్తి ఆపలేదని, అక్కడ ఘనంగా విగ్రహం ప్రతిష్ఠించి తీరుతామని అభిమానులు అంటుంటే ప్రభుత్వం మాత్రం భయంతో వణికిపోతోంది. మరి ఈ ఘటనపై మీరేమంటారు? రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఈ కక్ష సాధింపు రాజకీయం కరెక్టేనా? మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.